ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడు జరుగుచున్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సృష్టిలోని సమస్తము కేవలం మనిషి కోసమే దేవుడు సిద్ధం చేశాడు. భవిష్యత్తులో మనిషికి ఏదైనా అవసరం అవుతాయో వాటిని ముందుగా సిద్ధం చేశాడు. ఆ తర్వాతనే మానవుని సృష్టించాడు. దేవుడు చేసినది ప్రతి ఒక్కటి మనుషులు అనుభవించటానికే. అయితే దేవునికి అవిధేయులైన వారు దేవుని సృష్టిని అనుభవించలేరు. మనుషుల మేలు కోసం సృష్టించిన ప్రతిదీ వారికి కీడుగా మారుతుంది. ప్రతి ఒక్కరూ తమకు మేలు జరగాలని కోరుకుంటారే తప్ప కీడు జరగాలని ఎవరూ కోరుకోరు. మనుషులు స్వతహాగా స్వార్థపరులు కాబట్టి ఇతరుల నుండి మేలు ఆశిస్తాం, కానీ వారికి మేలు చేయం. దేవుడు ఒక్కడే మనుషులకు మేలు చేస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆ స్వభావం వస్తుంది తప్ప దేవుణ్ణి ఎరగని వారికి ఆ స్వభావం ఉండదు. ఈ సృష్టిలో చేయబడిన ప్రతి ఒక్కటి మనుషుల కోసం, వారి మేలు కోసం చేశాడు. వాటిని దేవుడు తనను ప్రేమించే వారి కోసం దాచిపెట్టాడు. దేవుణ్ణి ప్రేమించే వారు మాత్రమే వాటిని కనుగొనగలరు. దేవుడు మన కోసం సిద్ధపరిచిన మేలు మనం పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఆయన ప్రేమించే వారికి అనుకూలంగానే జరుగుతాయి. కొన్నిసార్లు మనకు మేలు జరిగే క్రమంలో మొదట్లో మనకు అనుకూలంగా అనిపించకపోయినా చివరికి మేలే జరుగుతుంది. కరువు నుండి యాకోబు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి పంపినప్పుడు ప్రతిదీ అనుకూలంగా జరగల. యోసేపును కొట్టడం, గుంటలో వేయటం, అమ్మివేయటం, యోసేపు చనిపోయాడని అబద్ధం చెప్పటం, యోసేపును బానిసగా అమ్మటం, పొతీఫర్ భార్య వల్ల జైలుకి వెళ్ళడం, ఇవన్నీ జరిగాయి. కానీ చివరికి యోసేపు ద్వారా ఆ కుటుంబానికి దేవుడు మేలు చేశాడు. ఆయన ప్రేమించే బిడ్డల కోసం దేవుడు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. తన బిడ్డలను కాపాడుతాడు. కీడుని మేలుగా మార్చే దేవుణ్ణి ప్రేమించగలిగితే సమస్తము మేలుగా జరుగుతాయి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మిమ్మల్ని ప్రేమించే వారికి, మీ సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కొలగుట్టకే సమస్తమును మీరు సమకూర్చి జరిగించే దేవుడు అని మేము నేర్చుకున్న ప్రకారం మిమ్మల్ని ప్రేమించగలిగిన వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీరు సిద్ధపరిచిన మేలులు పొందుకోగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేని వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి మీ పిల్లల్ని మీరు విడిపించి దీవించమని, మీ పిల్లల కొరకు మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు మీరు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.